यो नः प्रचोदयात् आपो ज्योतिर्संतं भगवती नारायण ईश्वरी नमो नमस्तुते। ओम गं गणपतिये नमः। ओम श्री मात्रे नमः। ओम శ్రీ గురుభ్యో నమః। శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత అమ్మవారి ఆశీస్సులు। ఓం సర్వశక్తి నమో నమస్తే నమో నమః। మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి అన్నపూర్ణ ప్రభారాన్ని ఓం నమో నమస్తే। ఓం సర్వజ్ఞాన ప్రదాయికి ఓం నమో। ఓం మహాకాళి దుర్గా చండీ నమో నమస్తే నమో నమః। ఓం సర్వశక్తి ఓం నమో। మహాకాళి మహాదుర్గా మహాలక్ష్మి రాజరాజేశ్వరి మహాసరస్వతి నమో నమస్తే। త్రిశక్తి మావికం రక్ష। ఓం నమో నమస్తే ఓం నమో నమః। ఓం సర్వశక్తి నాగలక్ష్మీ దేవతయే ఓం నమో నమస్తే ఓం నమో నమః। శ్రీ నాగలక్ష్మి అమ్మవారి గురించి కొద్దిగా నాకు తెలిసిన అనుభవంతో నేను చెప్తున్నాను। 1984 నుంచి మా అమ్మగారు వాళ్ళందరూ ఈ మా అత్త దగ్గరికి వచ్చేవారు। మేము అప్పుడు చిన్నపిల్లలం, మాకు పెళ్ళి అయిపోయి మేము అత్తారింటికి వెళ్ళిపోయాము। కానీ ఇప్పుడు ఈ తల్లి ఉందని మాకు చాలా పెద్ద ఆపద వస్తే మళ్ళీ ఈ తల్లి దగ్గరికి వచ్చాము। ఈ తల్లి శక్తి గురించి తెలుసుకోవాలంటే చాలా ఉంది। ఇక్కడికి వచ్చిన ఎవరికైనా సరే ఆ తల్లి మేలే చేస్తుంది। కానీ భక్తులు నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఈ తల్లిని ఒకసారి ఆరాధించి చూడండి, ఆ శక్తి స్వభావం ఏంటో మీకే తెలిసిపోద్ది। ఈ తల్లికి సేవ చేసిన ఆవిడ కూడా చాలా శక్తివంతురాలు। ఆవిడ చాలా నిష్ఠా భక్తులతో ఆ తల్లిని నమ్ముకుని ఆవిడకే సేవ చేసుకుంటూ ఉన్నారు। మరి ఒక్కసారైనా భక్తులు వచ్చి చూడాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నాము। దసరా నవరాత్రులని, శ్రావణ మాస నవరాత్రులని, దసరా నవరాత్రులని, శివరాత్రులని అలా చాలా వేడుకలు ఎప్పటికప్పుడు చాలా ఘనంగా ఈ భక్తురాలు చేస్తూ ఉంటారు। అలాంటి టైంలో ఈ శక్తి పీఠంలోనే ఆ తల్లి ఇంకా చెప్పాలంటే గణనీయంగా ఈ తల్లి ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా భక్తులను రప్పించుకుంటున్నారు। వాళ్ళు ఈ తల్లి శక్తి గురించి ఎంతో తెలుసుకున్నారు, ఎంతో లబ్ధి పొందారు। అలాగే మీరు కూడా 10 సార్లు ఒక్కసారైనా వచ్చి తల్లి శక్తి మీరు తెలుసుకుని పదే రావాలని మేము కోరుకుంటున్నాము। ఈ మధుర నగరు నగరు బాబూజీ రోడ్లో గత 60 సంవత్సరాలుగా ఆ తల్లి పునరుద్ధానం అయ్యి వెలిసి ఉంది। స్వయంగా వెలిసారు అమ్మవారు। కానీ ఈ భక్తురాలకి ఏదో అమ్మవారు వస్తుంది అనే భావంతో ఉండిపోయి 20 సంవత్సరాల దాకా సాదా భేదాగా చేశారు। గత 40 సంవత్సరాలుగా ఆవిడ బయటపడి ఎంతో మందికి ఎంతో మేలు చేస్తున్నారు। ఆ తల్లి అనుగ్రహం మా మీద కూడా చాలా ఉందని మేము అనుకుంటున్నాము, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిన గత ఏడాదిలో అంతకుముందు ఏడాదిలో కరోనా అనే మహమ్మారి వచ్చినా కూడా మొత్తం చుట్టుపక్కల అన్ని పేటలకు వచ్చిన ఈ పేట మొత్తం కనీసం ఒక్క చీమకు కూడా హాని కలగనంత మేలు చేశారు అమ్మవారు। నిజంగా ఇలాంటి ఒక అమ్మవారు ఎంతో శక్తి సామర్థ్యాలతో ఉన్న అమ్మవారు స్వయంగా వెలిశారు।